ఎన్నోసార్లు డిస్కస్ చేసాం ఆర్టీసీ కార్మికుల సమస్య చాలాసార్లు చేసినాం. ఏ ఛానల్ ఎన్నిసార్లు చేయలేదు. వాళ్ళు 52 రోజులు చేస్తే 52 రోజులు మనం అదే సమయం దాని గురించే డిస్కషన్ పెట్టాం. రైట్. సో ఇవాళ దీనికి కేటీఆర్ గారు మాట్లాడుతూ కూడా మాట్లాడారు. 250 కోట్లు అందాల పోటీలకు పెడుతున్నప్పుడు మీకు ఏదైతే ఉద్యోగ సంఘాల్లో రిటైర్ అయ్యారో వాళ్ళకి ఇవ్వడానికి లేవా ఆ పైసలు అనేది. ప్రస్తుత ప్రభుత్వం వాస్తవాలని దాచకుండా ఇప్పుడున్న ఖజానా పరిస్థితిని ప్రజల ముందు ఉంచాలని చెప్పేసి మన బాధ్యతతో మన ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. దాంట్లో తప్పులేదు. అంటే ఈరోజు ఉంచట్లేదు, ప్రజల ముందు నుంచి చేతులు దులుపుకుంటారు. అదే ఈడ అందరూ అంటే ఎట్లుందంటే ఇప్పుడు సమాజం ఎట్లుందంటే ఏదైనా కూడా ఏదైనా చెప్పిందాడే దాన్ని విని ఓపిక లేక అర్థం చేసుకోలేక ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏమంటున్నాం అంటే గత 10 ఏళ్ల వ్యవధిలో ఏర్పడినటువంటి ఆర్థిక భారాన్ని ముందే తెలిసిన ఉద్యోగుల పట్ల కానీ అదేవిధంగా పేద ప్రజల సంక్షేమం కోసం కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఇది మనమే కాకుండా అనాలిసిస్ చెప్తారు, పక్కనున్న రాజకీయ పార్టీలు చెప్తారు, వాళ్ళు ఏమి ఇచ్చారో ఏమి చేయలేదో కూడా వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు కూడా చెప్పాలి. అని నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఒకటి ఈరోజు న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నటువంటి వ్యవస్థల్ని కూడా అన్నిటి కూడా క్లియర్ చేస్తూ ఈరోజు ఇన్ టైంలో 2 లక్షల రుణమాఫీ చేసినాం, 200 యూనిట్స్ ఉచిత కరెంటు ఇస్తున్నాము, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణాలు ఇస్తున్నాము. సో ఇవన్నీ చేసుకుంటూ పోతూ ప్రజా సంక్షేమం చేసుకుంటూ పోతూ ఈరోజు ఉద్యోగులు వాళ్ళు అడుగుతున్న వాటికి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఇది మన పరిస్థితి, దీన్ని మనం ఎట్లా చేద్దాం, ఎట్లా తీసుకుపోదాము అని చెప్పే విషయాల్లో వాళ్ళతో అన్నారు. అక్కడ ఎవరు కూడా కామెంట్ చేయలే. అక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయంలో వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా ఎవరు రివర్స్ కాలే, ఎవరు చెప్పలే. ఈ రోజు కూడా చాలా మంది ఉద్యోగ సంఘాలు ప్రతినిధులు చెప్పిండ్రు, మాకు మంత్రులు టైం ఇస్తలేరు, మీరు ఒకసారి వాళ్ళతో కూర్చోబెట్టండి, మాకు ఆర్థిక పరమైనటువంటి అంశాలు 2-3 అంశాలు ఉన్నాయి, మిగతావన్నీ కూడా సంఘానికి సంబంధించినటువంటి సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలు, వాటిపైన మాకు డిస్కషన్కి టైం ఇవ్వండి. కానీ ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి అన్ని సార్లు 4 సార్లు మాకు ఒక గంట సేపు మాకు టైం కేటాయించి మా అందరితో ఒక 37 నుండి 50 మంది వరకు మా ఉద్యోగస్తులతో మాట్లాడినరు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు చెప్తున్నారు. ఎవరో ఒక 4-5 మంది కలిసి ఈ ఉద్యోగ సంఘాలు తప్పుదారి పట్టియనికే కొంతమంది ఇక తెలివి ఉండి మాట్లాడుతున్నారా, తెలివి లేక మాట్లాడుతున్నారా, ఇక వాళ్ళ రాజకీయ జ్ఞానానికే వాళ్ళకే వదిలేయాలి. నేను ఒకటే అడుగుతున్నా, గత 10 ఏళ్లలో మనం చేసినటువంటి తప్పులని బయటబయలు చేసి బండారం బయట పెట్టిండు నిన్న రేవంత్ రెడ్డి గారు. అది తట్టుకోలేక ఈరోజు అయ్యో అబ్బో అని నాకు బొగ్గలు వచ్చినాయి అని చెప్పేసి అది చెప్పుకోవడానికి కోసమని రేవంత్ రెడ్డి గారిని ఉల్టా మాట్లాడడం. నువ్వేం సంస్కారంతోనో మాట్లాడినావు నువ్వు ఈరోజు? ఒక ముఖ్యమంత్రి గారిని, మాజీ ముఖ్యమంత్రిని అంటే నేను తట్టుకోము, మేము తడాకా చూపిస్తాం అంటున్నాము. సిగ్గుందా నీకు ఇంతనన్నా? ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి ఫేక్ ప్రచారాలు చేపిస్తున్నటువంటి నీకు అసలు ఏం సంస్కారం ఉంది? ఈ సంస్కారం గురించి ఈయన మాట్లాడతాడు. చెప్పుకోవాలంటే సిగ్గు అవుతుంది. మాతో పాటు తెలంగాణ ఉద్యమంలో పనిచేసింది కదా, మళ్ళీ మాలాంటి వాళ్ళకి అవకాశాలు ఇచ్చలేడు ఎందుకు ఆ రోజు? మళ్ళీ మాలాంటి వాళ్ళ వాయిస్లు ఎందుకు చూపించిండ్రు? ఇదే మీ అహంకారము, మీ ఇదే ధోరణిని మిమ్మల్ని అణగదొక్కినాయి. నయ్యం ప్రజలు ఇంకా మీకు ఈసారి అధికారం ఇచ్చింటే ఇంతకంటే ఘోరమైనటువంటి పరిస్థితి ఉంటుండే తెలంగాణ పరిస్థితి. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటుందని చెప్పేసి వైన్స్ టెండర్లని 6 నెలల ముందు చేసినాం. మళ్ళీ ఏడిపోయినాయి పైసలు? తెలంగాణ ఎందుకోసం తెచ్చుకున్నాం? నీళ్లు నిధులు నియామకాలని చెప్పినాం. ఒక మాట, నీళ్లు నిధులు నియామకాలని చెప్పినాం, నియామకాలే చేయకపోతుమి, నీళ్ళని చక్కగా ఇవ్వకపోతుమి, నిధులను చక్కగా తీసుకురాకపోతుమి. ఎందుకు మనం తెలంగాణ తెచ్చుకున్నామని నిజంగా ఇంతకుముందు అన్న పెద్దన్న అన్నట్లు ఆర్టీసీ బస్ పయ్యా నైచేలేగా అని ఆరో నినాదించినందుకే ఆరో తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్ద దిక్సూచిగా మారింది ఆ రోజు ఆర్టీసీ సమ్మె, సకల జనుల సమ్మెలో. మేము అదే చెప్తున్నాం. ఈ రోజు కూడా ఆర్టీసీ అన్నలో వాళ్ళు కూడా చెప్తున్న దానికి 10 సంవత్సరాలు మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయింది వీళ్ళ ఆర్టీసీ వ్యవస్థని. కానీ అట్లాంటి నిర్వీర్యమైనటువంటి వ్యవస్థలో ఎవ్రీ మంత్ పిఎఫ్ కాంట్రిబ్యూషన్ జనవరి 2024 నుండి క్రమం తప్పకుండా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న సిసిఎస్ బకాయిలని ఉద్యోగులకు ఉన్న 345 కోట్ల రూపాయలను కూడా ఇప్పుడు చెల్లించినటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అదే ఇంకోటి 1500 కారుణ్య నియామకాలు దాదాపుగా 10 ఏళ్లకెళ్ళి నిలబడిపోయిన కారుణ్య నియామకాలు. అంటే ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉద్యోగి చనిపోతే ఆ ఉద్యోగుల కుటుంబ సభ్యులకి ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలు 1500 ఉద్యోగాలని భర్తీ చేసినటువంటి ఘనత ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అదే విధంగా ఇప్పుడు రేపు 3038 మంది నియామకాలని సిద్ధం చేసింది ఇప్పుడు ప్రభుత్వం.
అదే రేపు పొద్దున తార్నాకాలో ఉన్నటువంటి వీళ్ళ హాస్పిటల్స్ ని కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా మార్చడానికి కూడా ప్రభుత్వం అన్నిటికీ కూడా సిద్ధం చేసి పెట్టింది. ఆర్టీసీ కార్మికుల పక్షాన ఆర్టీసీల కార్మికులకు ఎప్పుడుగా వెన్నుదన్నుగా ఉండడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కృతనిశ్చయంతో పనిచేస్తున్నారు. అదేవిధంగా మంత్రివర్గం కూడా ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు కూడా ఈరోజు దగ్గరుండి పిలిపించి అందరితోన సంయమంతో మాట్లాడి వాళ్ళ సమస్యలను తెలుసుకొని అక్కడ అన్ని పార్టీలో ఉన్నటువంటి సభ్యులని పార్టీల ముఖ్యులను కూడా పిలిచి అక్కడ మాట్లాడడం జరిగింది. ఇది ప్రజాపాలన ప్రభుత్వం. గత ప్రభుత్వం ఇట్లే చేసిందా? గత ప్రభుత్వము ఆర్టీసీ సమ్మె చేస్తున్నామని అంటే ఏమని మాట్లాడింది తెలియదా? చేసుకుంటే చేసుకోండి సస్యసావాన్ని అయితే బెదిరిస్తున్నారా అని చెప్పి బెదిరించిన దాఖలాలు లేవా? ఆ వీడియోలు లేవా? ఈరోజు మాట్లాడుతున్నారు. ఈరోజు కార్మికుల పక్షాన ఉండి మేము మాట్లాడుతున్నామని చెప్తున్నారు. ఆ రోజు కార్మికుల పక్కల మధ్యలో చిచ్చు రేపినటువంటి దుర్మార్గులు మీరు ఈరోజు చెప్తున్నారు. ఒకటే ఈడ ఎక్కడ తిరిగి వాళ్ళు అధికారం పోయింది కదా, ఆ అధికారం పోయింది ప్రజల్లో మేము ఉండాలి అని అంటే ఓ తెలంగాణ అంశాన్ని లేవెత్తాలి అని చెప్పి ఎటు పోయిన ఏ అంశాన్ని తీసుకొచ్చిన ఒక సెంటిమెంట్ ని తీసుకొచ్చి ఈడ రుద్ది ఈడ అంతా ప్రజల్ని కూడా డిస్టర్బ్ చేయాలని చెప్పేసి ఒక సోకాల్డ్ రాజకీయ పార్టీ పనిచేస్తుంది. ఆ పార్టీని ఇప్పటికే భూస్థాపితం చేసిన అయినా సిగ్గురాలే ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు చేసి ఇంకా భూస్థాపితం అయిపోతుంది. రవి గారు ఎంతసేపటికి గత ప్రభుత్వాలు తప్పు చేసింది, గత ప్రభుత్వం తప్పు చేసింది ఇదే మాట్లాడుతూ వస్తున్నారు 15 నెలల నుంచి. సరే వాళ్ళు తప్పు చేస్తారు కాబట్టి ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పారు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. కానీ ఆర్థిక పరిస్థితి ఏంటో తెలిసి ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి ఇప్పుడు ఆ హామీలకు గత ప్రభుత్వం చేసిన అప్పులే కారణము కాబట్టి తీర్చలేకపోతున్నామని తప్పు వాళ్ళ మీద తోటి ఎంతవరకు పైగా ప్రజలు పైగా వాస్తవాల్ని అన్ని పనులు చేసి పెడతాం మేము ఇచ్చిన హామీలన్నీ పూర్తి వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచుతున్నామని పెద్ద స్టేట్మెంట్ ఎందుకు? ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్పారు కదా, ఈరోజు బీజేపీ నాయకులు అందరి స్టేట్మెంట్లు చూసినాం. మాజీ ఆర్థిక మంత్రి మాట్లాడారు, నిజంగా గొప్ప వ్యక్తి ఈటల రాజేందర్ గారు. అట్లాంటి వ్యక్తి కూడా ఈరోజు అదే నీచమైన భాషతోనే మాట్లాడిండు. నేను నిజంగా చెప్తున్నా, నేను అసలు మీరు మీ రాజకీయ ప్రయోజనాల కోసము రాష్ట్రంని పరిస్థితిని ఏ విధంగా మీరు అమలుచుకుంటున్నారు అంటే ఒక హైలైట్ కానీ ఇంకే ఒక అంశాన్ని మీద హైలైట్ కానీ ఇంకే మీరు చేస్తున్నటువంటి భాషలు కానీ మీరు మాట్లాడుతున్న విధానం కానీ ప్రజలకు ఏం సమాధానం చెప్తున్నారో అర్థం కాని పరిస్థితి. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారా మీరు రాష్ట్రానికి? ఏం తెచ్చిర్రా మీరు రాష్ట్రానికి? సిగ్గు ఉండాలి ఇంతనన్నా మాట్లాడి ఇంతనన్నా సిగ్గు ఉండాలి ఇంతనన్నా. ఈ రోజు ఈ రాష్ట్రానికి రావాల్సిన వాటాని ఇవ్వకుండా ఈరోజు మాట్లాడుతున్నారు. 8 ఏళ్లకెళ్ళి కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ వాటాను తేల్చలేనటువంటి దద్దమ్మలు వీళ్ళు మాట్లాడుతున్నారు. దిక్కుమాల వాళ్ళు మాకేం అవసరం అండి? మీరు ఈరోజు ఈ ప్రజలు బరాబర్ సందర్భం రామరెడ్డి గారు అదొక సందర్భాన్ని పెద్ద మనిషి మీరు అర్థం చేసుకోవాలి. ఎంతటి సామెతలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 32% ఇచ్చేది రాష్ట్రాల నుంచి దాంట్లో కేంద్రం ఇచ్చేది. మేము 42 ఇచ్చి 41 ఇస్తున్నాం. 41 ఇస్తున్నారు. రేపు ఆ ఒక్కటి కూడా గుంజుకోవడానికి 9% ఎక్కిస్తున్నాం. ఇంకా ఏమి ఇస్తున్నా అంటారు మీరు? 54 మంది మీరు మీ బడ్జెట్ పటారం మొత్తం మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సంబంధం లేని విషయం మరి. అరే కేంద్రంలో ఉంటాయి, కేంద్రంలో పనులు ఉంటాయి, మీరెవరండి అడగడానికి? అట్లా కేంద్రం పనుల కోసం కాదు, ఆడికి పోతేనే చెప్పుల దొంగలా చూస్తున్నా. ఎందుకు పోతున్నారు? మీ మాట చెప్తున్నా. ఢిల్లీకి పోతే చెప్పుల దొంగలా చూస్తున్నారు. ఎందుకు పోతున్నారు ఢిల్లీకి? అట్లా చూస్తున్నప్పుడు ఎందుకు అన్నిసార్లు సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి అంశము. దాన్ని వీళ్ళు సందర్భం లేకుండా ఈ ప్రాంతం మీద అభిమానం, ఈ ప్రాంతం మీద ఆలోచన ఉంది అని అంటే వీళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దు. మిగిలిన మంత్రులు కూడా 100 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లలో పోవటం, ఎవరిదో బర్త్డే అయితే హెలికాప్టర్ ఎంతవరకు కరెక్ట్? ఇది కాదు దుబారా ఖర్చు. మేడం ఒక నలుగురు మంత్రులు కలిసిపోతున్నప్పుడు 4 మంత్రులకు సంబంధించినటువంటి ప్రయాణ ఖర్చులు దాన్ని బేరేజ్ చేసుకొని ఒక టైం ని అన్నిటిని కూడా సమకూర్చుకొనే దాన్ని వాడుతున్నారు. అట్లా అని చెప్పి ఇష్టానుసారంగా వాడుతున్నటువంటి పరిస్థితి కాదు. దీన్ని అర్థం చేసుకోవాలి. అడ్డగోలుగా దీన్నే ఏదో ఇది ఒకటే మనకు కావాల్సిందని కాదు. ఈ రోజు అంతా కడుపుమంట ఏంటంటే ఉచిత బస్సు ఇవ్వడంతోన పేద ప్రజలకు మేలు జరుగుతుంది కదా, మహిళలకు. అది ఇలా కడుపు మంటలేదు. రాండి
ఇవ్వండి. అదే, మీరు ఆర్టీసీ ఇలానే మహిళలకు ఎన్ని కోట్లు ఇచ్చారు చెప్పండి ఆర్టీసీ ఇలానే అదే, మేము ఏమంటున్నామంటే ఎన్ని వేల కోట్లు ఇచ్చారు చెప్పండి ఇన్ని నెలలు ఉచిత బస్సు ఇచ్చారు కరెక్టే ఎన్ని వేల కోట్లు ఆర్టీసీకి ఇచ్చారు దాని వల్ల ఆర్టీసీకి ఏం జరుగుతుంది వాళ్ళకేం జరుగుతుంది అనేది ఒకసారి సంజీవ్ గారితో మాట్లాడదాం. రైట్, గతంలో సంజీవ్. కంటే ఏదైతే ఇప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందో మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణిస్తుందో సరే మహిళలందరూ దాంతో ఆనందంగా ఉన్నారు, ఫ్రీగా జర్నీ చేస్తున్నారు, ఇంతవరకు బాగానే ఉంది. బట్ ఆర్టీసీ మీద పడుతున్న భారం ఏదైతే వాళ్ళు ప్రభుత్వం నుంచి మీకు చెల్లించాలో అవి ఎంతవరకు చెల్లిస్తున్నారు, దాంతో పాటు ఇందాక రవి గారు చాలా విషయాలు చెప్పారు. ఆర్టీసీకి మేము వచ్చిన తర్వాత అది చేసాము ఇది చేసాము, వాటిలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి? ఒకటండి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఈ మహాలక్ష్మి స్కీమ్ పెట్టిర్రో తద్వారా మా బస్సులన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. చాలా జనంతో విపరీతమైన రద్దీతో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. 50 సీట్లు ఉన్న దగ్గర 100 మంది 130 మందిని కూడా ఇవాళ మా డ్రైవర్ కండక్టర్లు ఎక్కించుకొని పోతున్నారు. ఒక డ్యూటీ టైము 8 గంటల్లో ముగియాల్సిన టైము 10 గంటలు 11 గంటలు అయినా కూడా మా వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. ఒక మహిళా కండక్టర్లు పాపము రాత్రి 11-12 గంటల దాకా కూడా మహిళలు ఇవాళ డ్యూటీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నది. వాస్తవంగా MTW యాక్ట్ ప్రకారం 8 గంటలు మేము పని చేయాలా, తదేకంగా 8 గంటల ఉదాహరణ చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ నిజామాబాద్ టు వరంగల్ వెళ్ళాల్సి వస్తుంది బస్సు, పోను 6 గంటలు రాను 6 గంటలు 12 గంటలు అవుతుంది. సో అట్లా కంటిన్యూ 12 గంటలు చేసే